Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విశాఖ సిపికి ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పై తక్షణం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దళితులను ఎవరు కించపరిచినా సహించేది లేదన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్. హోంమంత్రి దళిత మహిళ అనే విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా అంటూ కూడా కేఎస్ జవహర్ ప్రశ్నించారు. వ్యక్తుల ఆహార్యాన్ని కించపరిచేలా మాట్లాడటం వివక్ష అని కూడా కేఎస్ జవహర్ చెప్పారు. అలవాటు కాకూడదనే ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుంటుందని జవహర్ చెప్పారు. విమర్శలు సహేతుకంగా ఉండాలన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, కేఎస్ జవహర్ ఇచ్చినటువంటి కీలక ఆదేశాలు అంటే ఎస్సీ కమిషన్ ఇలాంటివి సహించదు, వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, లేకపోతే ఆహార్యాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతారు? మురళి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై మాజీ మంత్రి ప్రతిపక్ష నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎస్సీ కమిషన్ చాలా సీరియస్ కావడం జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాక్షికి ఇప్పటికే ఈ విషయమై ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ పై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు కూడా చేయడం జరిగింది. దళితులను ఎవరికి కించపరిచినా సహించేది లేదు అని ఈ ఆదేశాల్లో స్పష్టంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తెలియజేయడం జరిగింది. హోంమంత్రి దళిత మహిళ అనే విషయం మర్చిపోయారా అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. వ్యక్తుల ఆహారాన్ని కించపరిచేలా మాట్లాడడం ఒక విధంగా వివక్షకు గురి చేసినట్లే అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదనే ఎస్సీ కమిషన్ అనేది జోక్యం చేసుకోవడం అనేది జరిగిందని జవహర్ స్పష్టం చేశారు. విమర్శలు అనేవి ఒక హద్దుల్లో ఉండాలని, సహేతుకంగా ఉండాలని, హద్దులు మీరు మాట్లాడితే చర్యలు అనేవి ఖచ్చితంగా తప్పవని ఈ ఆదేశాల్లో స్పష్టం చేస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ కి ఈ ఆదేశాలు పంపడం జరిగింది. దీనిపై రెండు పార్టీ వర్గాల్లో కూడా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో దీని మీద తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. అంటే ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు దీనికి సంబంధించి? గుడివాడ అమర్నాథ్ అన్నటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించారని రకరకాలుగా కూడా వైసీపీ నేతలు విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అమర్నాథ్ మీద చర్యలకు ఆదేశాలు అనంటే దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ దానిపై? వాస్తవానికి ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే రాజకీయాలకి, కులాలకి ఆపాదించకూడదనే అభిప్రాయాన్ని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానించడం జరుగుతుంది. గతంలో తమపై కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, అప్పట్లో తాము ఎలాంటి ఫిర్యాదులు చేసినా సరే దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదని, ఎంతకన్నా దారుణంగా తమను దూషించారని కూడా కార్యకర్తల్లోని, ద్వితీయ శ్రేణి నాయకుల్లో నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక విశాఖ సిపికి ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పై తక్షణం కేసు నమోదు చేయాలని ఆయన అయితే ఆదేశాలు ఇచ్చారు. దళితులను ఎవరు కించపరిచినా సహించేది లేదు, ఇది ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసినటువంటి కామెంట్స్. హోంమంత్రి దళిత మహిళ అనే విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా, ఇదే కామెంట్ కేఎస్ జవహర్ చేసినటువంటి కీలకమైన అంశం. వ్యక్తుల ఆహార్యాన్ని కించపరిచేలా మాట్లాడటం కూడా వివక్ష అవుతుందనేది ప్రధానంగా ఆయన చెప్పినటువంటి మాట. ఇక అలవాటు కాకూడదనేటువంటి పరిస్థితిని ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుంటుందని కూడా ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు సరే, మహిళని విమర్శిస్తున్నామా లేకపోతే పురుషుడిని విమర్శిస్తున్నామా, రాజకీయాల్లో ఎవరిని విమర్శించినా సరే సహేతుకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, రాజకీయ పరమైనటువంటి అంశాలలో మాత్రమే ఉండాలి తప్ప ఆహార్యాలు కానీ లేకపోతే వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో జోడించకూడదు. సో దీన్ని మేము ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే గుడివాడ అమర్నాథ్ మీద తక్షణం కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించడం అయిందని కూడా కేఎస్ జవహర్ చెప్పారు.